ఇక ఇక ఇవాళ మరి దీనిపైన పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడారు. ఆయన చాలా క్లియర్గా కల్తీ జరిగింది నిజం, లడ్డులో నీ కల్తీ జరిగింది నిజం అని చెప్పని ఆయన స్పష్టంగా కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారి బైట్స్ ఉన్నట్టుంది, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు, దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు. ఎన్ని లక్షల మందికి అండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది? మా నియోజకవర్గంలో వాళ్ళు అడిగితే 5 మందిని 6 మందిని, వారానికి ఒక 20 మందిని చూపించగలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు. మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు. మీరు చేసినటువంటి పాపాలు ఆలస్యం అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు. రేపు పొద్దున నిజంగా మీరు 28వ తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి. వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది, మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది. మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి, ఈ విషయంలో నోరు మెదపకండి. వంశీ గారు, రాజు గారు, మరి రేపు 28న మరి జగన్ గారు పైకి వెళ్ళినప్పుడు వంశీ గారు 28న తిరుమలకి వెళ్ళినప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి గారు లాగా ఈయన కూడా అక్కడ భక్తుల మనోభావాలను నేను గౌరవిస్తున్నాను అని చెప్పి అక్కడ కూడా ప్రమాణం స్వీకారం చేసే డ్రామా ఏమైనా అలాంటి ప్రోగ్రాం నడిచే అవకాశం ఉంటుందంటారా? అంటే అది డ్రామా అని ఎందుకు అనుకోవాలి కానీ, బట్ అది సరే వాళ్ళు దాన్ని ఒక ఎమోషన్గా తీసుకోవచ్చు. వాళ్ళకి జరిగినటువంటి ఒక ఇది జరుగుతున్నటువంటి దాంట్లో తమ తప్పు లేదని దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. సరే ఏదైనా కానీ ఏది జరిగినా కానీ రాజకీయ పరమైనటువంటి అంశంగా దాన్ని తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియకి అవకాశానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఇది ఇంకొక వారం రోజుల పాటు దీనిని కొనసాగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. నా విన్నపం ఏంటంటే, నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రసాదంలో ఇప్పుడు కూడా ఆ కల్తీతో కూడినటువంటి లడ్డు వస్తుందా అనేటువంటి ఒక అనుమానం ఉంది. నేను నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. అక్కడ లడ్డు గతంలో ఉన్నటువంటి లడ్డూకి ఇప్పుడున్నటువంటి లడ్డూకి పూర్తి వ్యత్యాసం ఉంది. అది రుచిలోనో కానీ లేదా ఆ క్వాలిటీలో కానీ ఆ లడ్డులో ఉన్నటువంటి నాణ్యతలో కానీ, గతంలో లడ్డు 2 రోజులుంటే పైన తెల్లగా వచ్చి ఇట్లా పగలు తీస్తుంటే దాంట్లో మామూలు పగిలిపోయి వచ్చేది. కానీ ఇప్పుడు గట్టిగా లోపల అంటే నెయ్యి చాలా స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఉండటంతో అది పగలగొట్టినప్పుడు లోపల చాలా స్పష్టంగా ఆ గట్టితనం అనేటువంటిది ఇది కనపడుతూ ఉంది. అందుకని గతంలో ఉన్న లడ్డూకి, గతంలో అంటే అది ఒక 6 నెలల క్రితమో లేదా 3 నెలల క్రితం, ఇప్పుడున్నటువంటి లడ్డూకు మాత్రం పూర్తి నాణ్యతతో కూడినటువంటి లడ్డు కనపడుతుంది. ముందు లడ్డు ఎక్కడ పెడితే కిందకు కూడా ఆయిల్ అయ్యేది, కానీ ఇప్పుడు బ్యాగులో పెట్టుకున్నా కానీ ఆ కింద బ్యాగులో కూడా కింద ఆయిల్ అవుతున్నటువంటి నెయ్యి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి లడ్డు పూర్తి నాణ్యతతో కూడినటువంటి లడ్డుగా భక్తులు గమనించగలరు. మరి సుదీర్ఘకాలంగా గతంలో తిన్నటువంటి లడ్డులన్నీ కూడా అలాంటి కల్తీతో కూడినటువంటి లడ్డులేనా అన్న అనుమానాలు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మరొక విన్నపం ఏంటంటే, ఇందులో ఏదైతే గత 3 నెలల క్రితం ఏఆర్ కంపెనీ పంపించినటువంటి ఆ గీలో, ఆ నెయ్యిలో 10 ట్యాంకర్లలో 6 ట్యాంకర్లలో ఆ అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానం ఉంది. అది 2023 జనవరి తర్వాత జరిగినటువంటి ఆ టెండర్స్లో ఒక 5 ఏదైతే బయట టెండర్స్ ఇచ్చారో 5 కంపెనీలకి వాళ్ళు సప్లై చేసిన దాంట్లో 1
దీంట్లో అడల్టరేషన్ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఆ టైంలో ఆ తక్కువ టైంలో ఇది జరిగింది అనేటువంటిది ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో అది జరిగి ఉండొచ్చు. కానీ అది 2023కు ముందు నందిని నెయ్యి వాడారు కావున 2023 ఫిబ్రవరికి ముందు నందిని నెయ్యి వాడినటువంటి సందర్భంలో అడల్టరేషన్ లేదు, దాంట్లో ఎటువంటి కల్తీ లేదు అనేటువంటిది మాత్రం స్పష్టమైనటువంటి అంశంగానే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాస్తవాలు భక్తులకు తెలియాలి. చాలామంది ఇళ్లల్లో ఇంట్లో అడుగుతున్నారు, ఏమండి మీరు 4 నెలల క్రితం నెయ్యి లడ్డు తెచ్చారు కదా, ఆ లడ్డులో ఇదేమన్నా ఉందా, ఇదేమైనా కలిసినటువంటిదా అనేటువంటిది కూడా కొంతమంది అనుమానాలు ఉన్నాయి. లేదు లాస్ట్ 2 yearsలో తెచ్చిన, మనం వెళ్ళాం కదా అప్పుడు తెచ్చుకున్న దాంట్లో కూడా ఉందా, అట్లా అనుమానాలు ఉన్నాయి. అంతకుముందు అట్లా అనుమానాలు ఉన్నాయి. కానీ ఇది సుదీర్ఘకాలంగా జరగలేదు అనేటువంటి దాన్ని ఒకటి గమనించాలి. ఏదైతే 2023 ఫిబ్రవరి తర్వాత చేసినటువంటి టెండర్స్లో ఈ టెండర్స్లో జరిగినటువంటి ఈ అక్రమాలలో అందులో ఏఆర్ డైరీ వాళ్ళు పంపించినటువంటి దాంట్లోనే ఈ శాంపిల్స్లో స్పష్టంగా పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఒక 2 నెలల వ్యవధిలో ఉంటుందా, 3 నెలల వ్యవధి ఉంటుందా అనేటువంటిది రేపు అధికారులు తేల్చేటువంటి ప్రక్రియగా చూడాలి. ఇది ఈరోజు అంటే దీనికి కూడా మనం ఒక సింపుల్గా ఏదైతే ఆ ఏఆర్ డైరీకి సంబంధించి పట్టుకున్నటువంటి దాంట్లో 19% స్టాండర్డ్ వాల్యూ క్వాలిటీ ఉంటే, ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం గత 15 రోజుల క్రితం చేయించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో అది 97% స్పష్టంగా ఉన్నట్లుగా ఉంది. అంటే దాదాపు 78-79% ఆ వేరియేషన్ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే 19.27 లేకపోతే ఇట్లా ఏదో ఉంది. అందుకని అంత వేరియేషన్ కనపడుతుంది. అందుకని అంత నాణ్యతతో కూడినటువంటి లడ్డు ఇప్పుడు అందుతుందనేటువంటి దాన్ని గమనించవచ్చు.